మీరందరూ కలిసి నా కోడల్ని అందంగా అలంకరించండి. అయ్యో వద్దు నేను పెట్టుకోను. పెట్టుకోను. కిట్టు దెబ్బలు పడతాయి నీకు. నాన్నగారు చిన్నపిల్లల ఏంటా పరుగులు? నాన్నగారు తెల్ల వెంట్రుకలు పెళ్లి కొడుకు ఉండకూడదు, వాటిని వెంటనే కత్తిరించాలి. ఉండండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీరు ఏ పెళ్లి కొడుకునైనా అలా చూసారా? నాన్నగారు మీకు అసలు అలసట వచ్చేలా లేదు, నేను మాత్రం అలసిపోయాను. మీరందరూ నా కొడుకులు. నాలాంటి తండ్రితో ఇలాంటి పందాలు పెట్టుకుంటే అలసిపోతారు, ఓడిపోతారు. దాన్ని దూరంగా పెట్టు. చూడండి పెళ్లి కొడుకు గారు, మీ పందెలు కాస్త పక్కన పెట్టి ఇదైనా వేసుకుంటారో లేదో కాస్త మాకు చెప్తారా? ఇది వేసుకుంటాం. ఇది మీ అమ్మగారికి కూడా ఇష్టమైన డ్రెస్. వా ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ. అయిపోయిందా? అరే అమ్మాయిలు పదండి, గోరింటాకు పెట్టుకునే ముహూర్తం మించిపోతుంది. చూసారా అమ్మా, ఈరోజు కౌసల్యాదేవి నిండు పున్నమిలా కనిపిస్తోంది కదూ. నా కోడలికి దిష్టి పెట్టకు. మావయ్య గారు, ఇప్పుడు మీరు అత్తయ్య గారితో మాట్లాడకూడదు, మీకు ఇంకా పెళ్లి కాలేదు. తెలుసు, అయినా నేను తనతో ఎక్కడ మాట్లాడాను? నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. సరే, ఇక మాటలు ఆపండి. మీలో ఎవరు తయారు కాలేదు. నేను నా కోడలను తీసుకుని గోరింటాకు పెట్టించడానికి వెళ్తున్నాను. అరే, చిన్నాన్న గారు పెళ్లి కొడుకులా ముస్తాబయ్యారే, ఏదో కారణం ఉంది. గౌరీని అడుగుతాను. ఇదిగో గౌరీ, గౌరీ! మీ ఇంట్లో హడావుడంతా ఏంటి? పొద్దునేమో బ్యాండ్ బాజా వాళ్ళు కూడా వచ్చారు. అరే ఆర్తి, చిన్నాన్న గారు, నువ్వు అక్కడి నుంచి ఎందుకు ఆరాలు తీస్తున్నావు? ఇక్కడికి రా, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లి. అలాగే చిన్నాన్న గారు, ఇప్పుడే వచ్చేస్తాను. సరే గాని చిన్నాన్న గారు, ముందుది చెప్పండి, ఎవరి పెళ్లి? అయ్యో, నా పెళ్ళే, రెండో పెళ్లి. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. ఏ పిల్లోడా, ఇంకా ఆలస్యం చేయకు, వెంటనే పోటీ మొదలు పెట్టు. అలాగే మీ ఆజ్ఞను పాటిస్తున్నాను నానమ్మ గారు. కానీ ముందు ఒక చిన్న పరీక్ష. ఇంటి నలుగురు కోడళ్ళు మా అమ్మ గురించి 4 మాటలు చెప్పాలి. అలాగే మేము అన్నదమ్ములం కూడా నాన్నగారి గొప్పతనం గురించి 4 మాటలు చెప్తాం. ఇందులో ఎవరి మాటలు నానమ్మ గారికి నచ్చితే వాళ్ళకి 10 ఎక్స్ట్రా పాయింట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు, ఇంకా మొదలు పెట్టు. నాన్న, మా నాన్నే నాకు హీరో. మా నాన్నగారే నా వేలు పట్టి నాకు నడక నేర్పించారు. అంతేకాదు, ప్రతి అడుగులోనూ నాకు తోడుండి నన్ను గైడ్ చేశారు. అత్తయ్య గారి గురించి చెప్పమంటే నేనేం చెప్పని చెప్పండి? ఆవిడికి నేనెంతగానో నచ్చి ఈ ఇంటి కోడలిగా చేసుకున్నారు. నా భావాలను ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను అత్తయ్య గారు ఇష్టపడలేదు, ఆవిడకి నేను నచ్చలేదు కూడాను. అయినా ఒకటి మాత్రం చెప్పగలను, త్వరలోనే నేను ఆవిడ మనసులో చోటు సంపాదిస్తాను. అది నేను ఇంకొన్ని మాటలు చెప్పాలి అత్తయ్య గారి గురించి. అత్తయ్య గారిని చూస్తే మాకు శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది. అత్తయ్య గారే నా ఆత్మవిశ్వాసం.
అత్తయ్య గారు నాకిప్పుడు మీరే అమ్మ. అత్తయ్య గారు నాకు అమ్మ కన్నా ఎక్కువ. అత్తయ్య గారు ఎంతో సంస్కారం కలవారు. ఆవిడెంతో మంచివారు. ఆపండి. ఏంటిది? నేనెంతసేపటి నుంచి అత్తగారి గురించి మాట్లాడాలని చూస్తున్నాను. వీళ్ళిద్దరేమో నాకు అవకాశం ఇవ్వట్లేదు. మీనాక్షి, నువ్వు చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. అరే, ఇంకేం చెప్పను? వీళ్ళిద్దరే అన్నీ చెప్పేశారండి. అత్తయ్య గారు, మీరు చాలా గ్రేట్ అండి. ఇక ఆటపాట మొదలు పెట్టండి. ముందు నా కోడలు. పద, ప్రారంభించు. చైత్రమాసం వచ్చేనేమో చిత్రమైన ప్రేమకి గుండెలమ్మ పూసేనేమో. అరెరే నువ్వే నాకే నచ్చి నన్నే తేలిదిరా ఎగిరేనే.
హే బోళా శంకర, ఈ మహాశివరాత్రి పర్వదినాన నీకు నాదో విన్నపము. మా ఈ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూస్తూ ఉండు తండ్రి. జై మహాదేవ. బాబు కౌశిక్, ఈ రోజు మీ ఇద్దరికి పెళ్లి రోజు కాబట్టి ఇద్దరూ జంటగా పూజ చెయ్యండి. అలాగే రా కౌసల్య. ఓం జై శివ ఓంకారా ప్రభు హరి శివ ఓంకారా బ్రహ్మా విష్ణు సదా శివ అర్ధాంగి ధారా ఓం జై శివ ఓంకారా. ఆ భగవంతుడి కృపతో మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఉండాలి. హే పరమేశ్వర, మీ ఇద్దరిలాగానే మేమిద్దరం కూడా వివాహ వేడుకల్ని జన్మజన్మలకి చేసుకుంటూ ఉండేలా ఆశీర్వదించండి. అత్తయ్య గారు, మీరెంత అదృష్టవంతులు. ఏ రోజైతే శివపార్వతులు ఒక్కటయ్యారో ఆ రోజే మీ ఇద్దరూ ఒక్కటయ్యారు. అవును కదూ? జాగ్రత్త అండి వియ్యంకుడు గారు, ఇదేమి మీ స్కూటర్ కాదు, గుర్రం అండి గుర్రం, జాగ్రత్త మరి. అది నిజమే, జాగ్రత్తగానే ఎక్కాలి. అలవాటైతే లేదు. 35 ఏళ్ల క్రితం ఎక్కాను గుర్రం. బాబు బ్యాండ్ బాజాలు వాయించండి, అలా చూస్తూ ఉంటానండి, వాయించండి. బాబు, ఇప్పుడు నువ్వు కత్తితో తోరణాన్ని తాకు. అలాగే అమ్మా. ఆగండి నాన్నగారు, మేము మిమ్మల్ని ఊరికే ఇంట్లోకి రానివ్వం. అయ్యో, ఎందుకు బాబు? మీరు లోపలికి వచ్చే ముందు మా అందరికి ఒక మాట ఇవ్వాలి. అవును, ఏంటో చెప్పండి. నాన్న, ఎలాగైతే మీరు 35 ఏళ్లుగా మా అమ్మకి రక్షణగా ఉన్నారో అలాగే ఇక మీద కూడా ఉండాల్సి ఉంటుంది. ఓరి పిచ్చోళ్ళలారా, మీ అమ్మే 35 ఏళ్లుగా నాకు రక్షగా ఉంటుంది. సరే, నేనే మాటిస్తున్నాను, ఈ రోజు నుండి నేనే తనకి రక్షగా ఉంటాను.
ఈ రోజు చాలా అందంగా ఉన్నావు, నిన్నటి కన్నా కూడా. చూడవే కమలా, ఈ వయసులో ఈ ముసలోళ్ళకి ఇప్పుడు ఇలాంటి ఆశలెందుకు? ఈ చిన్నమ్మగారు చిన్నన్నకు మెదడు పాడైనట్టుంది, ఏమంటావు? వాళ్లతో పాటు ఈ పెద్ద ముసలావిడికి కూడా. ఇప్పుడు మీరిద్దరూ వరమాల కోసం లేచి నిల్చోండి. ఓయ్, అలా చేతుల్లో పట్టుకునే ఉంటారా? వాళ్ళకిస్తారా? ఆ నాన్నగారు ఇప్పుడు వెయ్యండి మా అమ్మ మెడలో వరమాల. బాగుందండి, బ్రహ్మాండం. లవ్లీ, హాయ్, రండి, నేను మా వాళ్ళని పరిచయం చేస్తాను. రండి. అత్తయ్య గారు, వీళ్ళు నా ఫ్రెండ్స్ ఇందిరా, లత, కృష్ణ. ఇది మీకోసం. పెళ్లి రోజుకి మీకు మా తరపున శుభాకాంక్షలు. కౌసల్యాదేవి, నేను నీకు గుర్తున్నానా? ఎలా ఉన్నావు నువ్వు? నేను బావున్నాను, నువ్వు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నావు. అసలు నాకేమనిపించిందంటే నువ్వు వస్తావో లేదోనని. ఎందుకు రాలేని చెప్పు. నువ్వు నీ కొత్త పెళ్లి కొడుకుని వదిలి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నేను ముంబై నుంచి హైదరాబాద్ రాలేనా? నువ్వున్నావు చూడు, అప్పటికి ఇప్పటికీ నేను ఏ తేడా లేదు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. కృతజ్ఞతలు. రా. నమస్కారం, కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను నా ఫ్రెండ్స్ కి అక్కల్ని పరిచయం చేస్తాను. రండి. శోభ,